ఇలాంటి తేనె దొరకాలంటే చాలా కష్టం, న్యాచురల్గా దొరకాలంటే. అంటే మన షాపులలో కొన్నిటివి కొన్ని కల్తీ. బా 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 నూనె గారుతుంది ఇక్కడ. విగ్గడే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రమణ లాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే వచ్చాము. చూస్తున్నారు కదా, అడవులోకి అయితే వచ్చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎందుకు వచ్చినాం తెలుసా? మాకు ఇక్కడైతే తేనె అయితే కనిపించింది. ఆ తేనె కోసం అయితే మేమైతే చాలామంది అయితే వచ్చేస్తున్నాము. చూడండి, అంటే ఈ కాలువ మామూలుగా మేమైతే కుక్కలేరు అయితే తీర్చిందనమాట. ఆ కాలువలోకి అయితే వచ్చేస్తున్నాం. అంటే ఇక్కడ కట్టెలకి అంటే తీర్చేసిన తర్వాత కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెల కోసం అని వస్తే అక్కడైతే తేనె అయితే కనిపించింది. తేనె దగ్గరికి అయితే వెళ్ళిపోద్దామా? తేనె దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, తేనె అయితే ఈగలు అయితే చూడండి, ఆ రొట్టెకి మొత్తం ఈగలు జుట్టునేస్తున్నాయి. కానీ మనం మాత్రంకైతే నైసింగ్ అయితే ఆకు కానీ పుల్లలు కానీ నెమ్మదిగా తీసుకుంటా ఉండాలి మనం. అవి కదిలిచ్చేసరికి అయితే చూడండి, ఈగలు అయితే ఏ విధంగా అయితే ఒక్కొక్కటిగా అయితే చెదిరిపోయి లేసిపోతా ఉన్నాయో. అయినా కూడా పర్వాలేదు, అంటే ఇది పుల్లతేను కదా, అంతగా ఈగలు అయితే కొట్టవు. నైసింగ్ అయితే మనము ఒక్కొక్కటిగా పుల్లలు అయితే నైసింగ్ తెద్దాము. దగ్గర పోయే కొందుకైతే ఈగలు అయితే లేసిపోతా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరే. కాకపోతే ఆ రొట్టి ఒక కర్ర మీదనే పెట్టుండాలి. కాకపోతే ఆడ ఎక్కువగా మరుగుండదు. అబ్బాయితే ప్రతి ఒక్క పుల్లకి రొట్టె అనేది అతుక్కునేస్తున్నది. బా సన్న పుల్లతో సహా రొట్టె అతుక్కుపోన్నది. బా తగిలే చెయ్యి పెట్టేలా చూడండి, ఈగలు అయితే ఎట్లా వస్తున్నాయి, జువ్వుని ఎగరుతున్నాయి ఈగలు అయితే. బా రొట్టె మాత్రంకి 5-6 పుల్లల దాకా అయితే పెట్టేస్తున్నాయి. అయినా కూడా చరలేదు, పర్వాలేదు. మనమైతే నైసింగ్ అయితే రొట్టెనైతే తీసుకుందాము నెమ్మదిగా. బా ఈగలే అంద నాయన మారుతూ ఉన్నాయా, కానీ కుట్టేస్తాయని భయంగా ఉన్నది. కానీ ఇవైతే కుట్టవంటున్నారు మా వాళ్ళైతే. అందుకైనా ధైర్యంగా అయితే ఉండగలుగుతున్నాం ఇక్కడ. ఆ పొలను కదిలిచ్చేలాకైతే ఈగలు చూడండి ఏ విధంగా అయితే లేసిపోతున్నాయో. ఒక్కరో మనము బాగా సదరం చేసుకోవాలి రొట్టె వచ్చేదానికి. ఆ పుల్ల పై పుల్ల అయిపోయేలాగా రొట్టె ఒక్కరో చెదిరింది. ఈ పుల్ల బెరికే కుంది అయితే చూడండి. అబ్బా కారిందరు నాయన తేనె సూపర్. బొట్లు పడిపోతున్నాయి రొట్టెలు తేనె. నైసింగ్ అయినా కూడా సరే నైసింగ్ తీసుకుందాము. కింద ఉంటుంది కదా, అది ఒక వేస్ట్గా ఉంటుంది. కానీ దాంట్లో కానీ పువ్వారు అయితే సూపర్గా ఉంటుంది. పువ్వారు ఆ రొట్టెలు అయితే పువ్వారు బాగుంటుంది. ఆ పైన కనిపించేది అంతా తేనె అంటే నూనె అనమాట. ఇప్పుడు మనం దాన్ని పిండుకుంటే నూనె గారుతుంది అట్నే మనకి. నైసింగ్ అయితే లాగేస్తున్నారు, నైసింగ్ లాగాలి ఇప్పుడు. ఈ రొట్టె ఇరిగిపోయేట్టుగా ఉంది, రొట్టె అదిగా చీలిపోతుంది కదా, ఇరిగిపోయింది. అయినా ఏం పర్వాలేదు, మనం ఆడ ఎక్కువ పొలాలు ఉన్న దెబ్బ అయితే ఇరిగిపోయింది. మనం అయినా కూడా సరే తీసేసుకోవాలి. ఆ రొట్టె కూడా ఎత్తుకునేస్తారు. ఆహా తీసేసినాము. ఈగలు చూడండి పైకి రొట్టె పెరికేసేలాగా ఈగలు అయితే ఆకాశంలోకి అయితే వెళ్ళిపోతున్నాయి ఈగలు అయితే. ఇది తేనె అంటే అది పడిపోయింది అనమాట. దానికి అతుక్కునేది పడిపోయింది రొట్టె. అరే నూనె చూడు నాయన, రొట్టె దాంట్లో పువ్వారు ఉంటుంది, సూపర్గా ఉంటుంది పువ్వారు. చూస్తున్నారు కదా, బా చాలా తేనె అది. నూనె దండుగానే వస్తుంది మనకైతే. బా బొట్లు చూడండి ఎట్ట కడుతున్నాయి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అబ్బా తేనె తిని చాలా రోజులైంది అయితే మేమైతే. ఆహా ఇప్పుడైతే మేము బాక్స్ అయితే తెచ్చుకోలేదు, సడన్గా కనిపించింది కాబట్టి అయితే మా కాడైతే ఏమీ లేదు. మేము నీళ్ళ డబ్బా అయితే తెచ్చుకున్నామంట వాటర్కి. అవి అయితే మేము కోసి మరి ఇప్పుడు దీంట్లో నైస్గా తీసుకుంటాం. చూడండి మీరే, అంత తమాసుగా అయితే తీసుకోవాలి. లేకపోతే ఎట్టంటట్ట లాగినామనుకో నూనె అంతా కింద పడిపోతుంది. ఇప్పుడు చూడండి మన కరకా నుంచి ఎంత సున్నితగా తీసుకుంటామో డబ్బాలకి అలా తీసుకోవాలి. లేకపోతే మనకి రొట్టె కానీ నూనె కానీ మొత్తం నేలపాలు అయిపోతుంది. అలా కాకుండా మనం నైస్గా
తీసేసుకోవాలి. ఆడ చేస్తుంటే నూనె చూడండి ఏ విధంగా కారుతున్నదో. నైస్గా ఎంతమంది అయితే చూడండి దేనికోసం కనిపెట్టుకుని ఉన్నాము. కరక నుంచి అలాగ నైస్గా లాగేసుకోవాలి. దీని కూడా అయితే తేనెటీగలు గడి వచ్చినాయి, కాకపోతే మమ్మల్ని ఏం చేయలేదు. అవి ఇంకా కొండ తేనె ఉంటుంది, అదైతే ఖచ్చితంగా కొడతాయి మనకి. ఏంటంటే కొండ తేనె తీయాలంటే మనం ప్రస్తుతానికి పొగాకుతో తీయాలన్నమాట కొండ తేనె అయితే. దీని ఎలాగ కాదు, మనం మామూలుగా కొంతమంది పుల్ల తేనె పుట్ట తేనె అలాగ ఉంటాయన్నమాట. అలాగే ఇవి అడవులో మనకి పుల్ల తేనె. నూనె చూడండి అట్లా నూనె చూడండి రొట్టెల నుంచి ఏ విధంగా అయితే కారుతున్నదో. ఇలాంటి తేనె దొరకాలంటే చాలా కష్టం, న్యాచురల్గా దొరకాలంటే. అంటే మన షాపులలో కొన్నటివి కొన్ని కలిపి బా నూనె కారుతుంది ఇక్కడ. తీస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అది చూస్తున్నారు కదా, అలాగ నైస్గా అయితే తీసేసుకోవాలి మనం. కాకపోతే మనం ఈ తేనెని మనం ఇలా తీసినప్పుడు తిన్నప్పుడు కానీ అలాగా మనం రొట్టె సైడ్కి నైస్ కర్ర ఉన్నది. అలాగా మనం రొట్టెని మళ్ళించుకుని తీసుకోవాలి. ఆ అంచున అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ అంచుకు వచ్చి తీసుకోవాలి. బావా రొట్టె ఆ రొట్టె కింద పడిపోద్దని ఇంకో డబ్బా అంటే కోసినాం కదా మధ్యలో, ఆ డబ్బా గడి ఇంకో అమ్మాయి ఎంతలో పెద్ద రొట్టె కింద పడిపోతుంది వరదాకా. చేతులు అయితే పట్టేసుకుందా, లేకపోతే ఎంత నూరు బాగుంటుందో తెలుసా. ఆహా తేను ఇక్కడే మేము ఎంత పూసుకుని మేము దీని చేలుగా నాకటము ఇక్కడే ఎగుడు కూడా వేసింది నాకైతే. చూపిస్తా. మనమైతే తేనె అయితే డబ్బాలోకి అయితే తీసేసుకునేసినాము, అయిపోయింది. కానీ కర్రకైతే కొంచెం ఉన్నది కదా, దాన్ని నీట్గా ఇంకొకరు అయితే దాన్ని శుద్ధంగా తినేస్తారనమాట, ఏం మిగలచ్చరా. కర్ర కూడా అయితే తినేస్తారు, అలాగే తినాలి, లేకపోతే అవి చేతి తీస్తే రాదు. ఇంకా అలా తింటేనే టేస్ట్ ఉంటుంది, తినేట్టుగా మనకి తిన్నట్టు తృప్తి అనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు దీన్ని తిన్నప్పుడు మనం ఇప్పుడు చేతికి ఉన్నది కదా, మన చేతుకున్నప్పుడు కానీ మనం తీసేటప్పుడు మన చెయ్యి ఇలాగ అయిపోద్ది. అది మనం ఎట్టి పరిస్థితుల్లో మన తలకు కానీ పూసుకున్నామో నీకు ఎమర్జెంట్గా 10 రోజులకంత తెల్ల ఎంటుకలు చూపించేస్తాయి మనకి. అందుకనేసి తేనె మాత్రం తలకైతే పూసుకోబాకండి. ఇప్పుడు మేము అందరం అయితే తేనె అయితే టేస్ట్ అయితే చేస్తాము, అందరికి పెడతా వస్తున్నాను. వా అందరికి పెడుతుంటే మా కుట్టి అప్పుడే తినేస్తుంది. కుట్టి అయితే అప్పుడే తినేస్తా ఉంది, అందరికి పెట్టుకుంటూ వస్తున్నాము. పెడుతుంటే అట్టే కారిపోతుంది నూనె. ఆహా చూస్తారు కదా, మనము దీన్ని తినేటప్పుడు అంటే తింటాము కానీ ఉన్నట్టుగా ఊటేస్తారు. అలా ఊటినారు అనుకో పొర పోతుంది, చిన్న తట్టుకోలేము పొర అయితే. మనము నైస్గా నెమ్మదిగా తిందాము. విగ్గడే బాబా వస్తున్నారు కదా, టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. ఇక్కడే అడవులోనే ఉండి తీసి టేస్ట్ చేస్తుంటే బా నూనె గడ్డ ఆహా దాన్ని తాగేదానికి కూడా మనం నెమ్మదిగా తాగాలి. సూపర్. ఇలాంటివి ఎన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.